10th క్లాస్ సోషల్ స్టడీస్ ఎస్7 మోడల్ పేపర్. వెల్కమ్ టు ఏఆర్ఎంఎల్యూ హబ్. ఈరోజు మనము ఎస్7 మోడల్ పేపర్ గురించి చెప్పుకోబోతున్నాము. సో ముందుగా ఎస్7 సిలబస్ వచ్చి జాగ్రఫీలో 1-3 లెసన్స్ ఉన్నాయి, హిస్టరీలో 1-3 లెసన్స్, పాలిటిక్స్లో 1 and 2, 3 లెసన్స్, ఎకనామిక్స్లో 1 and 2 లెసన్స్ ఉన్నాయి. సో ఎగ్జామ్ టోటల్ మార్క్స్ వచ్చేటప్పటికి 12 మార్క్స్ ఎగ్జామ్ ఉంటుంది. సో మోడల్ పేపర్ విషయానికి వస్తే సెక్షన్ 1లో మొత్తం 12 క్వశ్చన్స్ ఉంటాయమ్మా. సో ఈచ్ క్వశ్చన్కి 1 మార్క్ ఉంటుంది. సో ఎవ్రీ క్వశ్చన్ రాయాల్సి వస్తుంది, అటెంప్ట్ చేయాల్సి వస్తుంది. దీంట్లో ఒక పిక్చర్ క్వశ్చన్ ఇస్తారు, ఇది మీ టెక్స్ట్ బుక్స్లో నుంచే ఇస్తారు. సో దీంట్లో 12 క్వశ్చన్స్ ఉంటాయి, అన్ని రాయాల్సి వస్తుంది. నెక్స్ట్ సెక్షన్ 2కి వచ్చినప్పటికీ మొత్తం 8 క్వశ్చన్స్ ఉంటాయి. ఈచ్ క్వశ్చన్కి 2 మార్క్స్ ఉంటుంది, అన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాల్సి వస్తుంది. దీంట్లో ఒక మ్యాప్ క్వశ్చన్ ఉంటుంది, ఇది కూడా మీ టెక్స్ట్ బుక్స్లో నుంచే ఇస్తారు. నెక్స్ట్ వీడియో కూడా మేము దీని మీదే చేయాలనుకుంటున్నాము. ఇంపార్టెంట్ మ్యాప్ క్వశ్చన్స్ అవన్నీ నెక్స్ట్ వీడియోలో ఉంటాయి. సో దీంట్లో వచ్చినప్పటికీ 8 క్వశ్చన్స్ ఉంటాయి, ఈచ్ క్వశ్చన్ 2 మార్క్స్, మొత్తం 16 మార్క్స్ సెక్షన్ 2 ఉంటుంది. నెక్స్ట్ సెక్షన్ 3 వచ్చినప్పటికీ దీంట్లో 8 క్వశ్చన్స్ ఉంటాయి, ఈచ్ క్వశ్చన్కి 4 మార్క్స్, చాయిస్ ఉండదు. దీంట్లో 2 మ్యాప్ క్వశ్చన్స్ ఉంటాయి. ఈ మ్యాప్ క్వశ్చన్స్ కూడా నెక్స్ట్ వీడియోలో మేము మీకు అప్లోడ్ చేస్తాం, ఇంపార్టెంట్ క్వశ్చన్స్. దీంట్లో ఇన్ఫర్మేషన్ స్కిల్స్ అయినా రావచ్చు, లేకపోతే మ్యాప్ క్వశ్చన్ అయినా ఇవ్వచ్చు మీకు. సో దీంట్లో అన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాల్సి వస్తుంది. నెక్స్ట్ వచ్చినప్పటికీ సెక్షన్ 4. సెక్షన్ 4లో మీకు 5 క్వశ్చన్స్ ఇస్తారు. దీంట్లో ప్లస్ పాయింట్ ఏమంటే మీకు చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి. సో దీంట్లో జాగ్రఫీ నుంచి ఒకటి, హిస్టరీ నుంచి ఒకటి, పాలిటిక్స్ నుంచి ఒకటి, ఇంకోటి ఎకనామిక్స్ నుంచి వస్తుంది, అని చూపిస్తాను మీకు. సో దీంట్లో చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి, మొత్తం 5 క్వశ్చన్స్ ఉంటాయి. సో ఇక్కడ చూడకొచ్చి మీరు 32 క్వశ్చన్ వచ్చి మీకు ఎకనామిక్స్ నుంచి ఇచ్చింటారు. టేబుల్ క్వశ్చన్ ఇస్తారు, అది అటెంప్ట్ చేయాల్సి వస్తుంది, లేకపోతే మామూలుగా డిస్క్రిప్టివ్ క్వశ్చన్ కూడా రాయొచ్చు చాయిస్లో. నెక్స్ట్ 33rd క్వశ్చన్కి వచ్చినప్పటికీ మీకు మ్యాప్ పాయింటింగ్ ఉంటుంది, అవుట్లైన్ మ్యాప్ ఇస్తారు. ఇండియా మ్యాప్ ఒకటి, వరల్డ్ మ్యాప్ ఒకటి. అంటే దాంట్లో సబ్ డివిజన్స్ ఉంటాయి, 2 ఉంటాయి. దాంట్లో ఒకటి ఇండియా మ్యాప్ రాయాల్సి వస్తుంది, ఒకటి అవుట్లైన్ మ్యాప్ ఆఫ్ వరల్డ్ రాయాల్సి వస్తుంది. దీంట్లో 4 ఇస్తారు. ఇప్పుడు ఇక్కడ ఎగ్జాంపుల్కి ఏ కింద 1 ఉంది అంటే ఈ సెట్టే రాయాల్సి వస్తుంది. థార్ డెజర్ట్, మహానది, బంగ్రానంగల్ డ్యామ్, కార్బెట్ నేషనల్ పార్క్, ఈ సెట్టే రాయాలి. ఇప్పుడు అలా కాకుండా థార్ డెజర్ట్ ఒకటి, మధ్యప్రదేశ్ ఒకటి అలా రాయకూడదు. ఏ సెట్కి ఆ సెట్టే రాయాలి. ఇప్పుడు వరల్డ్ మ్యాప్లో కూడా అంతే. సో ఇవి దీని గురించి ఒక స్మాల్ ఇంట్రో ఆఫ్ యువర్ మోడల్ పేపర్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్. డూ కన్సిడర్ సబ్స్క్రైబింగ్. థ్యాంక్ యూ.